కుదురుగా దేవుని వాక్యం వింటున్నారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, అయిపోయిన తర్వాత ఇక నీ భర్త జీవితం బయటపడింది. ఇప్పుడు అక్కడ పోయినాక ఇక నీ భార్య జీవితం బయటపడింది. అడిపోనే గొనగడాలు, సనగడాలు, ఏమండి, గిన్నెల మీద కోపం చూపెట్టడాలు, ఏమండి, ఇక పిల్లలు ఎట్లుంటో చూడండి, గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు అంటే మీరు కాదు కానీ చెప్తున్నా, సహజంగా జరిగి చెప్తున్నా. ఈ ఇంటి పొంగునే స్టార్ట్, ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. ఎలా జరుగుతాయి కార్యాలు చెప్పండి? ఎలా జరుగుతాయి కార్యాలు? ఇశ్రాయేలు ఒక వైపేమో ప్రార్థన, మరొక వైపు సరగడము, గుణగడము, గొడవలు పెట్టుకోవడం. గడిచిన సంవత్సరం అంతా, గడిచిన నెలలన్నీ కూడా మనం ఇలానే జీవిస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాయే మన జీవితంలో ఏ కార్యాలు జరగవు.